మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు జరిగే 5 సంఘటనలు. ఇస్లాంలో మరణం అనేది ఈ ప్రాపంచిక జీవితం యొక్క ముగింపు మాత్రమే, కానీ ఆత్మ యొక్క ప్రయాణం మరణంతో ఆగిపోదు. చనిపోయిన తర్వాత ఆత్మ ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. దీనిని బర్జఖ్ మరణం మరియు పునరుత్థానం మధ్య దశ అని కూడా పిలుస్తారు. ఖురాన్లోని సూరే ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత 185లో కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి జీవి మరణం యొక్క రుచి చూస్తుంది అని ఖురాన్లో తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మరణం తర్వాత సమాధి జీవితం నీతిమంతులకు స్వర్గం యొక్క తోటలలో ఒకటిగా, అనీతిమంతులకు నరకం యొక్క గుండీలలో ఒకటిగా ఉంటుంది. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 4262. ఇక మొదటిది ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మొదటి సంఘటన ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడం. ఈ ప్రక్రియను మలకుల్ మౌత్ మరణదూత అనే ఫరిష్తా నిర్వహిస్తాడు. ఖురాన్లో సూరే అస్-సజ్దా సూర 32 ఆయత 11లో మరణదూత మీ ఆత్మలను తీసుకుంటాడు, నీతిమంతుల ఆత్మలు సునాయాసంగా శాంతితో విడుదలవుతాయి, అయితే పాపాత్ముల ఆత్మలు బాధాకరంగా విడుదలవుతాయి. అలాగే సహీ బుఖారీ హదీస్ నంబర్ 3209. ఈ సంఘటన ఆత్మ యొక్క లోక జీవితం ముగిసి బర్జఖ్ జీవితంలోకి ప్రవేశించే మొదటి దశ. నీతిమంతులకు ఫరిష్తాలు మీకు శాంతి కలుగుగాక, స్వర్గంలోకి ప్రవేశించండి అని చెబుతారు. సూరే అన్-నహల్ సూర నంబర్ 16 ఆయత 32 యొక్క తఫ్సీర్ ఇబ్నే కథీర్. ఇక రెండవది సమాధిలో ప్రశ్నించబడడం, సవాలే కబర్. ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత సమాధిలో మున్కిర్ మరియు నకీర్ అనే 2 ఫరిష్తాలు ఆత్మను ప్రశ్నిస్తారు. వారు ఈ 3 ప్రశ్నలు అడుగుతారు. మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక. ఏమిటి నీ ప్రభు ఎవరు, నీ దీని ఏమిటి, నీ ప్రవక్త ఎవరు? నీతిమంతులు సులభంగా సమాధానం చెప్పగలరు, నా దైవం అల్లా, నా ధర్మం ఇస్లాం, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని. కానీ పాపాత్ములు సమాధానం చెప్పలేరు. సునన తిర్మిజీ హదీస్ నంబర్ 3120. సమాధిలో అడగబడే ఈ ప్రశ్నలు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మరియు జీవితంలో చేసిన కర్మలను పరీక్షిస్తాయి. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూర ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత నంబర్ 27 యొక్క వివరణ. నీతిమంతుల సమాధి స్వర్గ తోటగా మారుతుంది, అనీతిమంతుల సమాధి నరక గుండీగా మారుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2870. జీవితంలో ఇస్లాం యొక్క ఆదేశాలను అనుసరించడం, 5 వేళల నమాజ్, ఖురాన్ పఠనం మరియు ఇస్తిగ్ఫార్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సహాయపడతాయి. ఇక మూడవది ఆలమే బర్జఖ్. బర్జఖ్ జీవితం అంటే సమాధి జీవితం. సమాధిలో ప్రశ్నలు అడిగిన తర్వాత ఆత్మ బర్జఖ్ అనే మధ్యాంతర దశలో ఉంటుంది. ఇది మరణం నుండి పునరుత్థాన దినం కియామత్ వరకు కొనసాగుతుంది. ఖురాన్లో సూరే అల్ ముమినూన్ సూర నంబర్ 23 ఆయత నంబర్ 100లో వారు బర్జఖ్లో ఉంటారు పునరుత్థాన దినం వరకు. నీతిమంతులకు సమాధి విశాలమై స్వర్గం యొక్క దృశ్యాలతో ఆనందంగా ఉంటుంది, అయితే పాపాత్ముల సమాధి ఇరుకై బాధాకరంగా ఉంటుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1374. బర్జఖ్ జీవితం ఆత్మ యొక్క కర్మల ఆధారంగా బహుమానం లేదా శిక్ష యొక్క మొదటి దశ. నీతిమంతులు స్వర్గం యొక్క శాంతిని, పాపాత్ములు నరకం యొక్క బాధలను అనుభవిస్తారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్ సూరే అల్ ముమినూన్ సూర నంబర్ 23 ఆయత నంబర్ 100 యొక్క వ్యాఖ్యానం ఇది. ఒక వ్యక్తి తన బర్జఖ్ జీవితంలో అతని ఆత్మశాంతి కోసం అతను జీవితంలో సదకా అంటే దాన ధర్మాలు చేయాలి, ఖురాన్ పఠనం మరియు దువాలు చేయడం ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా బంధువులు చనిపోయిన వారి కోసం దువా చేయడం వారికి బర్జఖ్లో సహాయపడుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1631. ఇక నాలుగవది ఆత్మ స్వర్గం లేదా నరకం యొక్క దర్శనం చేయడం. బర్జఖ్లో ఆత్మలకు వారి భవిష్యత్ స్థానం స్వర్గం లేదా నరకం యొక్క దర్శనం లభిస్తుంది. నీతిమంతుల ఆత్మలు స్వర్గం యొక్క తోటల దర్శనం పొందుతాయి, అయితే పాపాత్ముల ఆత్మలు నరకం యొక్క బాధలను చవిచూస్తాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1379. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, నీతిమంతుల సమాధి స్వర్గం యొక్క తోటలలో ఒకటి, పాపాత్ముల సమాధి నరకం యొక్క గుండీలలో ఒకటి. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 4262. ఈ దర్శనం అనేది ఆత్మకు తన కర్మల ఫలితాన్ని ముందుగానే చూపిస్తుంది. ఇది బర్జఖ్లో వారి అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అష్-షురా సూర నంబర్ 94 ఆయత నంబర్ 7 మరియు 8 యొక్క వ్యాఖ్యానం ఇది. స్వర్గ దర్శనం కోసం జీవితంలో 5 వేళల నమాజ్ మరియు జకాద్, సదకా దాన ధర్మాలు మరియు ఖురాన్
పఠనం చేయడం ద్వారా ఈమాన్ను బలపరుచుకోవాలి. ఇక 5, ఖియామత్ దినం కోసం వేచి ఉండడం. బర్జఖ్లో ఆత్మలు పునరుత్థాన దినం ఖియామత్ కోసం వేచి ఉంటాయి. ఇక్కడ అల్లా అందరి కర్మలను తీర్పు చేస్తాడు. ఖురాన్లో సూరే అజ్-జుమర్ సూరా 39 ఆయత 70. ఆ రోజు ప్రతి ఆత్మ తాను చేసిన కర్మల ఫలితాన్ని చూస్తుంది. ఈ దశలో నీతిమంతుల ఆత్మలు శాంతితో, పాపాత్ముల ఆత్మలు బాధలో ఉంటాయి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2870. అయితే బర్జఖ్ అనేది తీర్పు రోజు కోసం వేచి ఉండే సమయం. ఇక్కడ ఆత్మలు తమ లోక జీవిత కర్మల ఆధారంగా శాంతి లేదా శిక్షను అనుభవిస్తాయి. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అల్ ముమినూన్ సూరా నంబర్ 23 ఆయత 100. ఖియామత్ దినం కోసం సిద్ధంగా ఉండడానికి జీవితంలో హలాల్ జీవనం, దువా మరియు సదఖా చేయడం ముఖ్యమైనటువంటి విషయం. చనిపోయిన వారి కోసం దువా చేయడం వారి బర్జఖ్ జీవితంలో సహాయపడుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1631. బంధువులు చనిపోయిన వారి కోసం దువా చేయడం వారి బర్జఖ్ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు, చనిపోయిన వారి కోసం దువా చేయడం వారి స్థానాన్ని ఉన్నతం చేస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1631. సదఖాయ జారియా అంటే జీవితంలో సదఖా జారియా జ్ఞానం పంచడం, మసీదు నిర్మాణం, చెట్లు నాటడం, బోరెలు వేయించడం, ప్రజలకు ఉపయోగపడే ఈ పనులు చేయడం ద్వారా బర్జఖ్లో ఉన్న వారికి అది పుణ్యాన్ని చేకూర్చుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1631. అలాగే హలాల్ జీవనం, హలాల్ ఆహారం మరియు ఆదాయం ఆత్మ యొక్క శాంతి మరియు రక్షణకు సహాయపడతాయి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. చనిపోయిన తర్వాత ఆత్మ 5 ముఖ్యమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటుంది. శరీరాన్ని విడిచి వెళ్ళడం, సమాధిలో ప్రశ్నించబడడం, బర్జఖ్ జీవితం, స్వర్గం లేదా నరక దర్శనం మరియు ఖియామత్ దినం కోసం వేచి ఉండడం. ఈ సంఘటనలు ఆత్మ యొక్క లోక జీవిత కర్మల ఆధారంగా శాంతి లేదా శిక్షను నిర్ణయిస్తాయి. ఖురాన్లోని సూరే అల్ జల్జలా సూరా నంబర్ 99 ఆయత నంబర్ 7లో మీరు చేసిన కర్మల ఫలితాన్ని మీరు కనుగొంటారు. ఈ దశల కోసం సిద్ధంగా ఉండడానికి జీవితంలో 5 వేళల నమాజ్, ఖురాన్ పఠనం, సదఖా మరియు ఇస్తిగ్ఫార్ చేయడం తప్పనిసరి. ఈమాన్ను బలపరుచుకోవాలి. చనిపోయిన వారి కోసం దువా మరియు సదఖా చేయడం వారి బర్జఖ్ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. ముఖ్యంగా చనిపోయిన తమ తల్లిదండ్రుల కోసం సంతానం ఖచ్చితంగా దువా చేయాలి. అల్లా మనందరికీ కూడా సమాధిలో మునికిర్ నకీర్ అడిగేటటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి విశ్వాసాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తలిబిన ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ 2 అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.